హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్షెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన వీడియోలో లోన్ తీసుకున్న వాళ్ళు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా లోన్స్ తీసుకుంటుంటారు. కానీ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఈ 5 మిస్టేక్స్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక 5 మిస్టేక్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్గా లాస్ కావాల్సి వస్తుంది. ఇక 5 మిస్టేక్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా చాలా యూస్ఫుల్. ఇక ఎవరైతే 5 మిస్టేక్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటివి 100% రావు ఫ్రెండ్స్. సో అది గ్యారంటీ. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి నీడ్. అంటే మనకు సాధారణంగా ఏ అవసరం అయితే ఉందో అత్యవసరం, ఆ అవసరం కోసం మాత్రమే మనం లోన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అవసరం లేకుండా ఎప్పుడు కూడా మనం లోన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువ అని, లేకపోతే ఆఫర్ అని చెప్పేసి, ప్రీ అప్రూవల్ లోన్ అని చెప్పేసి చాలా కాల్స్ వస్తుంటాయి మీకు కస్టమర్ కేర్ నుంచి. మీ క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా వస్తుంటాయి. ఇలా లోన్స్ మనకి అవసరం లేకపోయినా కానీ ఆఫర్స్ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో లోన్ అయితే మనం తీసుకోవద్దు ఫ్రెండ్స్. అవసరమైతేనే లోన్ తీసుకోవాలి. సెకండ్ వన్, ఈఎంఐ పొజిషన్. అంటే ఈఎంఐ కెపాసిటీ మీకు ఎంతవరకు ఉందో అంతలో మాత్రమే మనం లోన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకు మించిన ఈఎంఐని మనం తీసుకొని బడ్జెట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా మనకు మన శాలరీకి మించి, బడ్జెట్కి మించిన ఈఎంఐ తీసుకొని మనం ఏదైనా సందర్భాల్లో మనం ఆ ఈఎంఐని స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు క్రెడిట్ స్కోర్ అయితే డ్రాప్ అవుతుంది. సో డెఫినెట్గా మీ యొక్క ఈఎంఐ యొక్క కెపాసిటీని అసెస్ చేసుకొని మీరు లోన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. థర్డ్ వన్ వచ్చేసి మినిమం డ్యూ. చాలా వరకు అయితే ఈ యొక్క డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో అది మినిమం డ్యూ పే చేస్తుంటారు ఫ్రెండ్స్. చాలా మిస్టేక్. ఎందుకంటే మినిమం డ్యూ అనేది మనకి ఎటువంటి పరిస్థితుల్లో లోన్ అనేది మనకు అప్పు అనేది తీరదు. అది ఎక్సెస్ అమౌంట్. దీనివల్ల అయితే మనీ లాస్ కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మినిమం డ్యూ అయితే మీరు పే చేయొద్దు. ఆ తర్వాత మల్టిపుల్ లోన్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక లోన్ ఉంటుంది, సో తర్వాత ఇంకో లోన్ అయితే తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఆ లోన్ తీసుకొని తర్వాత ఇంకో లోన్ అలా పే చేయడానికి ఇట్లా మల్టిపుల్ లోన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈఎంఐ పే చేయడంలో చాలా బర్డెన్ అవుతుంది. అలాంటి సందర్భంలో మీరు స్కిప్ చేసినట్లయితే మీకు హెవీ ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఒక లోన్ తీరిపోయిన తర్వాతనే ఇంకో లోన్ తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మల్టిపుల్ లోన్స్ అయితే మీరు తీసుకోవద్దు. ఆ తర్వాత లగ్జరీస్. ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ ఫ్రెండ్స్, లగ్జరీ కోసం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లోన్ తీసుకొని దాన్ని లగ్జరీగా యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్కి అని చెప్పేసి, ఏవైనా జాలీ ట్రిప్స్ కానీ ఇలా లగ్జరీస్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మనం లోన్ తీసుకోవద్దు. ఎందుకంటే అది లగ్జరీ ఎంజాయ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ పే చేసేటప్పుడే ఒక బాధ అనేది తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో లగ్జరీకి అయితే మీరు లోన్ అసలు తీసుకోవద్దు. కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోండి. మనీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ట్రిప్స్ కానీ, హాలిడేస్, వేకెన్సీలో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుని కానీ లోన్ అయితే తీసుకొని మాత్రం లగ్జరీ చేయొద్దు, ఎంజాయ్మెంట్. అది ఫ్రెండ్స్ ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ఫైనాన్షియల్ సంబంధించి అయితే ట్రబుల్స్ రాకుండా చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిదీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మనం షేర్ చేస్తుంటాం మన ఛానల్లో. ఖచ్చితంగా ప్రతి వీడియో కూడా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీ డైలీ లైఫ్లో ఉపయోగపడే వీడియో అయితే మనం చేస్తుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.